హలో మామ బ్రోస్, ఈ రోజు అయితే నేను ఒక లొకేషన్కి అయితే వచ్చాను. సో మీ అందరికీ చూపిస్తాను చూడండి. సో ఇక్కడైతే శివాలయం ఉందన్నమాట. సో అలాగే ఇక్కడైతే మన పచ్చతాపురం దగ్గర పంచదారలు ఉంది కదా, సో అక్కడ ఎలాగైతే వాటర్ వస్తుందో సో ఇక్కడ కూడా సేమ్ అయితే పైనుంచి అయితే ఇక్కడికైతే వాటర్ అయితే వస్తుంది. సో చూడండి, సో ఇదంతా బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పొచ్చు. సో ఇదంతా బ్యాక్ సైడ్ ఉన్నది కొండ, చుట్టూ కొండల మధ్యలో అయితే మేమైతే ప్రజెంట్ అయితే ఉన్నాము. అలాగే ఇక్కడైతే నేచర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. పక్షులు అరవడం కానీ సో ఈ సౌండ్స్ అయితే చాలా బాగున్నాయి అన్నమాట. సో గైస్ కొంచెం క్లారిటీగా వినండి, ఆ పక్షులు చూడండి ఎలా సౌండ్ చేస్తున్నాయో. నాకైతే ఇక్కడైతే చాలా పీస్ఫుల్గా ఉంది, నాకు ఎక్కడ ఉండిపోవాలనిపిస్తుంది కూడా. సో ఈ నేచర్ కానీ ఇవన్నీ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. సో లోకల్లో ఎవరైనా ఉన్న వాళ్ళు అయితే మన అనకాపల్లి అచ్యుతాపురం వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చేసారి విజిట్ అయితే చేయండి. అలాగే గుడి దగ్గరికి వచ్చి దర్శనం కూడా చేసుకోండి. ఒకసారి వినండి, ఒక్క 2 నిమిషాలు మొత్తం అబ్జర్వ్ చేయండి, వినండి. సో పైనుంచి అయితే చల్లగా గాలి కూడా వేస్తుంది. చాలా అంటే చాలా నచ్చింది. సో ఏంటంటే నెక్స్ట్ నేను మా ఫ్రెండ్స్ అందరితో ఇదైతే ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాను ఇక్కడ. సో అలాగే ఇక్కడ టెంపుల్ కూడా మంచి చరిత్ర అయితే ఉంది, గతంలో ఏదో చరిత్ర అయితే ఉంది. సో అది నేనైతే కనుక్కొని మీ నెక్స్ట్ వీడియోలో చేసి మొత్తం అయితే పెడతాను. ప్రజెంట్ వచ్చేసి ఒకసారి దీనంతా ఆస్వాదించండి గైస్. సో గైస్ ఇక్కడైతే మాకు పక్షులు స్వయంగా మాతోనే మాట్లాడుతున్న అయితే అనుభూతి అయితే కలిగింది. సో ఈ లొకేషన్ ఎక్కడ ఏంటన్నది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఫుల్ లాగ్ అయితే చేసి పెడతాను. సో ఎవరు మిస్ అవ్వద్దు. వీలైనంత వరకు అనకాపల్లి అచ్యుతాపురం పీపుల్స్ అయితే ఇక్కడికైతే వచ్చి విజిట్ అయిపోండి. సరే గైస్, మరి ఉంటాను, మరి వెయిటింగ్ ఫర్ మోర్ గైస్.